అందరికీ నమస్కారం. శశిరేఖాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను వంకాయ చిక్కుడుకాయ కూర చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది, మంచి హెల్దీ కర్రీ, చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. రోజువారీ వంటల్లోకి ఈ కూర బాగుంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఒక లేత వంకాయని, మీడియం సైజ్ వంకాయని మా బ్యాక్ యార్డ్లోంచి కోసుకొచ్చాను. ఇది చిన్నగా ముక్కలు తరిగి ఉప్పు నీళ్ళలో వేసి ఉంచాను అనమాట. చూసారా, అంతా కొంచెం నల్లగా మారే నీళ్ళు. సో ఈ నీళ్ళన్నీ మార్చేసి మళ్ళీ ఇంకా ఫ్రెష్ నీళ్ళలో పోసి ఉంచుతాను. ఇక్కడ మనం బీన్స్ కానీ చిక్కుడుకాయలు కానీ ఏదైనా వాడచ్చు. ఫ్రెంచ్ బీన్స్ కానీ చిక్కుడుకాయ ఏదైనా వాడచ్చు. నేను ఇప్పుడు స్టోర్ చేసుకున్నప్పుడు ఏమైందంటే యాక్చువల్గా అవి రెండు కలిసిపోయాయి. బీన్స్ చిక్కుడుకాయలు పొరపాటున కలిసిపోయాయి. సో మీరు బీన్స్తో కూడా చేసుకోవచ్చు. సో కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో ఈ బీన్స్ ఒక పెద్ద బౌల్లో తీసుకున్నాను. ఈ బీన్స్ చిక్కుడుకాయలు రెండు కూడా మా బ్యాక్ యార్డ్లో కాసినవే. ఇవన్నీ ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా నేను ఒక వీడియో పెట్టాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడొచ్చు. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు నూనె ఒక ప్యాన్లో వేడి చేస్తున్నాను. నూనె కాగాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా కలుపుతూ ఉండండి, మాడిపోకుండా. కొంచెం ఆవాలు చిటపట్లాడే టైంలో 4-5 పచ్చిమిరపకాయలని నిలువుగా తరిగి వేసుకోండి. తర్వాత 3-4 ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. నేను ఇక్కడ కారం గుండ వేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్ దాకా వేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా ఇంగువ, ఆ తర్వాత కరివేపాకు కూడా వేసి ఒకసారి బాగా కలిపేసి చిక్కుడుకాయలు ముక్కలు వేసేయండి. ఒకసారి ఈ చిక్కుడుకాయ ముక్కలన్నింటినీ పోపుతో బాగా కలిసేటట్టుగా కలిపేయండి. ఆ తర్వాత వంకాయ ముక్కల్ని కూడా నీళ్ళలోంచి తీసి వేసేయండి. ఇప్పుడు వంకాయ ముక్కల్ని కూడా ఒకసారి బాగా కలిపేయండి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలిపేయండి. ఇక్కడ పసుపు వేసాను కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేస్తున్నాను, బ్లాక్ పెప్పర్ పౌడరు. ఎందుకంటే ఈ పసుపులో ఉన్న యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ మన బాడీ అబ్జర్వ్ చేసుకోవాలంటే దానికి పెప్పర్ పౌడర్ ఉంటే అది బాగా అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. సో దానికోసం వేస్తున్నాను. సో మనం పసుపు ఎప్పుడు వేసుకున్నా కూడా దానికి కొద్దిగా పెప్పర్ పౌడరు తగిలించడం మంచిదన్నమాట. ఇప్పుడు దీంట్లో 1 పావు కప్పు నీళ్లు పోసి ఒకసారి కలిపేసి మూత పెట్టి లో మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించండి. మధ్యలో ఒకసారి మూత తీసి ఒకసారి కలిపి అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి మళ్ళీ లో మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. మళ్ళీ కొంచెంసేపు అయ్యాక మూత తీసి చూడండి కూర ఎలా ఉడికిందోనో. బాగానే ఉడికింది నా కూర, ఇంచుమించు అయిపోయింది. ఇప్పుడు నేను 1 టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. వేసి ఒకసారి బాగా కలిపేస్తే కూర మంచి టేస్ట్ వస్తుందన్నమాట. మీకు ఇక్కడ కావాలంటే కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవచ్చు, లేదా గరం మసాలా పొడి వేసుకోవచ్చు. మీకు వాటిలో ఏదైనా నచ్చితే అది వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు జస్ట్ పైన కొంచెం నెయ్యి, కొత్తిమీర వేస్తున్నాను అంటే. ఇది ఇలా కూడా చాలా బాగుంటుంది. ఇలా కావాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. ఇలా ధనియాల పొడి, జీలకర్ర పొడి కానీ గరం మసాలా కానీ కావాలనుకుంటే అది కూడా వేసుకోవచ్చు మీరు. అంతే, నేను కొత్తిమీర ఒకటి వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మీరు కూడా ఈ కూరని తయారు చేసుకుని మీ కూర ఎలా వచ్చిందో నాకు మీ ఫీడ్బ్యాక్ చెప్పడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇంగ్లీష్ ఛానల్ కూడా చూడటం మర్చిపోకండి. అక్కడ కూడా చాలా మంచి వీడియోలు ఉన్నాయి, అవి కూడా మీరు ట్రై చేయొచ్చు. నా ఫేస్బుక్ లైక్ చేయడం కూడా మర్చిపోకండి. నా వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోలో.